ఇప్పుడు అంటే మనకి అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ విమానం ప్రమాదం జరిగినా ఇండియన్ పీపుల్ గూడా దాని పట్ల క్యూరియస్‌గా ఉన్నారు. ఎందుకంటే ఇండియా నుంచి అబ్రాడ్‌కి వెళ్ళే ప్యాసింజర్ల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది ఫ్లైట్‌లలో. అందుకని ఎక్కడ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినా ఇక్కడ గుండెల్లో రైళ్లు బదులు విమానాలు పరిగెత్తున్నాయి. అవును. సో, ఇటువంటి కాంటెక్స్‌లో మళ్ళీ ఒక విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అది కూడా చాలా పెద్ద ప్రమాదం అని చెప్పొచ్చు. దాంట్లో ఉన్న ప్రయాణికులందరూ కూడా చనిపోయారు. సో, ఇది ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ప్రయాణికులు ఎవరు? అనే విషయాలను తెలుసుకుందాం. ఇది మెక్సికో దేశంలో జరిగింది. అక్కడ అకాపుల్కో అనే ఒక ప్లేస్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి టుల్కా అనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి ఒక ఎయిర్‌క్రాఫ్ట్ బయలుదేరింది. ఇది నిజానికి పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ కాదు. ఇది బిజినెస్ జెట్ అంటారు వీటిని. ఈ మధ్య మనం కూడా ఇట్లా ప్రైవేట్ జెట్స్ చాలామంది చూస్తున్నాము. మొన్న మెస్సీ కూడా అలాంటి ఒక ప్రైవేట్ జెట్‌లోనే వచ్చాడు. సో, అలాంటి ఒక బిజినెస్ ప్రైవేట్ జెట్ ఇది. ఈ జట్టు ఒక మొత్తం 8 మంది ప్యాసింజర్లు, 2 క్రూ ఉన్నారు. ఒక పైలట్, అసిస్టెంట్ ఉన్నారు. 8 మంది ప్యాసింజర్లు ఉన్నారు. వీళ్ళు ఈ ఒక అకాపుల్కో నుంచి టుల్కాకి అనే ప్లేస్‌కి వెళ్తున్నారు. ఈ రెండిటి మధ్య దూరం 290 కిలోమీటర్లు. దాదాపు గంట సేపు జర్నీ. అక్కడికి వెళ్తున్న క్రమంలో ఈ టుల్కో దగ్గర 5 కిలోమీటర్ల ఈ టుల్కాకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి 5 కిలోమీటర్ల దూరంలో 8,000 అడుగుల ఎత్తులో నుంచి ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి. అక్కడ మరి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లకుండానే ముందుగానే ఇంకా 5.8 కిలోమీటర్లు ఎయిర్‌పోర్ట్ ఉంటుంది అనంగా పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలనుకున్నాడు. అక్కడ ఒక సాకర్ గ్రౌండ్ ఉంది. ఆ సాకర్ గ్రౌండ్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామని కిందికి దిగుతున్నాడు. ఫస్ట్ దిగేశాడు. దగ్గరకు వచ్చినాక అక్కడ ల్యాండింగ్ సరిగ్గా కుదరదని చెప్పి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఒక సర్కిల్ తిరిగి దాన్ని గో అరౌండ్ మాన్యువర్ అంటారు. గో అరౌండ్ అంటే మళ్ళీ పైకి లేచి మళ్ళీ ఒక సర్కిల్ తిరిగి మళ్ళీ కిందికి రావడానికి ట్రై చేస్తున్నాడు. ఆ క్రమంలో ఏంటంటే అక్కడ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉంది. కొంతమంది రెసిడెన్షియల్ ఏరియా కూడా ఉంది. ఆ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ శాంటా మరియా టొటోల్టోపే అనే ఒక నైబర్హుడ్ అంటారు దాన్ని. ఈ శాంతా మరియా నైబర్హుడ్లో ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఎప్పుడైతే ఇది పైకి వెళ్ళి మళ్ళీ ఒక గో అరౌండ్ వచ్చి మళ్ళీ కిందికి రాబోతుంది, అక్కడ ఒక ఇండస్ట్రియల్ బిల్డింగ్లో మెటల్ రూఫ్ ఉంది. ఆ మెటల్ రూఫ్కి తాకి అది కింద పడి మొత్తం మంటల్లో కాలిపోయింది. దాంట్లో మొత్తం 10 మంది కూడా చనిపోయారు. ఒక్కరు కూడా బతకలేదు. 10 మంది చనిపోయారు. కాకపోతే ఏంటంటే అది కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా కాదు కాబట్టి అక్కడ గ్రౌండ్ క్యాజువాలిటీస్ అంటారు. అంటే గ్రౌండ్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా చనిపోలేదు. మనకి ఎక్కడైతే హాస్టల్లో మెడికల్ హాస్టల్ మీద కూలింది కాబట్టి భోజనం చేసేటప్పుడు అక్కడ ఒక 30 మందికి పైన చనిపోయారు మనకి. కానీ ఇక్కడ లక్కీగా ఏమైందంటే ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉండడం అక్కడ అయితే జరగలేదు. ఎందుకన్నా మంచిదని దాని పక్కన ఉన్న బిల్డింగుల్లో దాదాపు 130 మందిని ఖాళీ చేయించి వేరే ప్రాంతానికి తరలించారని చెప్తున్నారు. సో, ఇది ఎందుకు ఈ ప్రమాదం జరిగింది? అసలు మెక్సికోలో ప్రమాదాల పరిస్థితి ఏంటి? ప్రైవేటు విమానాల రెగ్యులేషన్స్ ఏమున్నాయి అనేది ఇప్పుడు చర్చకు వచ్చింది. ఇది మామూలుగా అయితే అమెరికాలో తయారైన విమానమే ఇది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. రిజిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడే జరిగింది. దీని పేరు సెస్నా సైటేషన్ 650 అంటారు. రిజిస్ట్రేషన్ XAPRO రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఇక్కడే మెక్సికోలోనే. కాబట్టి ఇప్పుడు దీని మీద ఆల్రెడీ అమెరికాకు సంబంధించిన నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ NTSB అంటారు. అంటే అమెరికా ఆరిజిన్ విమానాలు ప్రపంచంలో ఎక్కడ కూలినా ఈ సంస్థ NTSB అనేది రంగంలో దిగుతుంది. మన అహ్మదాబాద్ జరిగినప్పుడు కూడా NTSB వచ్చేసిందన్నమాట. వీళ్ళు వచ్చేసి దీని ప్రమాదానికి కారణాలు ఏంటి ఇవన్నీ చేస్తారు. అసలు ఎందుకు ఇంకా 5.8 కిలోమీటర్ల దూరంలోనే ఇతను ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు చేయాలనుకున్నాడు పైలట్ అనేది తెలియదు. FDR అంటారు కదా, ఫ్లైట్ డేటా రికార్డర్, అదైతే బ్లాక్ బాక్స్ అంటారు మామూలుగా. ఆ బ్లాక్ బాక్స్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. అందులో ఏమన్నా డీటెయిల్స్ తెలుస్తాయని చూస్తున్నారు. అక్కడ దగ్గరలో CCTV ఫుటేజ్లో మాత్రం ఈ గో అరౌండ్ అంటే దగ్గరికి వచ్చి మళ్ళీ పైకి లేచి ఒక సర్కిల్ తిరిగి మళ్ళీ కిందకి పోవడం అయితే కనపడుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని అంటే ఏదో ప్రాబ్లం వచ్చింది, పైలట్ దించాలనుకున్నాడు,
దించడానికి అక్కడ ఇమ్మీడియట్గా ప్రాబ్లం కాబట్టి గో అరౌండ్ అనేది అది సేఫ్టీ ప్రోటోకాల్ ప్రొసీజర్ అనమాట. రెగ్యులర్గా ఏదైనా విమానాలు ల్యాండ్ అవ్వాలనుకున్నప్పుడు ఆ ల్యాండ్ అవ్వడానికి ఏదైనా అడ్డంకులు ఉన్నా లేకపోతే ట్రాఫిక్ క్లియర్గా లేకపోయినా మళ్ళీ పైకి వెళ్ళి గో అరౌండ్ చేసుకొని వస్తాయన్నమాట. అది స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ప్రొసీజర్. దాన్ని తను కూడా ఫాలో అయ్యాడు పైలట్. బట్ అసలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు అనుకున్నాడు అనేది ఇప్పటికి తెలియదు. అంటే ఒకటి వెదర్ కండిషన్స్ అక్కడ బాగాలేవు అని చెప్తున్నారు. 2 మెకానికల్ ఫెయిల్యూరా. ఈ ఇంజిన్ వచ్చి డబుల్ ఇంజిన్, 2 ఇంజన్లో ఉన్న జెట్ ఇది. కాబట్టి ఒక ఇంజన్ ఫ్లాప్ అయినా ఒకవేళ ఏమన్నా ఇబ్బంది అయినా రెండో ఇంజన్ ఉంటుంది. మనకేమో అహ్మదాబాద్ ఫ్లైట్లో 2 ఇంజన్లు కూడా ఇబ్బంది అయినాయి. ఒక ఇంజన్ అయిపోయింది, ఇంకొక ఇంజన్ కూడా సరిగ్గా లేదు. అందువల్ల థ్రస్ట్ అనేది పైకి ఎగరలేక కిందకు పడిపోయింది. మనకేమో ఇక్కడైతే 2 ఇంజన్లు ప్రాబ్లం అయితే ఏమి కనిపించలేదు ఇప్పటివరకు. సో వెదర్ ప్రాబ్లం కానీ లేకపోతే పైలట్ ఎర్రర్ అంటారు, హ్యూమన్ ఎర్రర్. సో హ్యూమన్ ఎర్రర్ కానీ కారణమై ఉండొచ్చు అనేది ప్రాథమికంగా ఇప్పటివరకు వస్తున్న రిపోర్టు. దీని మీద ఇంకా సమగ్ర విచారణ జరుగుతుంది. ఏదేమైనా అంటే గ్లోబల్ ఫ్యాటాలిటీ రేట్ అంటారు. గ్లోబల్ ఫ్యాటాలిటీ రేట్ని ఎట్లా లెక్కిస్తారంటే 1 బిలియన్ ప్యాసింజర్లకి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయనేది గ్లోబల్ ఫ్యాటాలిటీ రేట్ని లెక్కిస్తారు. ఆ రకంగా తీసుకుంటే గ్లోబల్లో ఫ్యాటాలిటీ రేటు 1 బిలియన్కి 65 సంఘటనలు ఫ్యాటాలిటీస్ జరుగుతుంటే ఇక్కడ 23 జరుగుతున్నాయి మెక్సికోలో. ఆ రకంగా గ్లోబల్ రేటుతో పోలిస్తే మెక్సికోలో ఫ్యాటాలిటీ రేట్ తక్కువే అని చెప్తున్నారు. కాకపోతే ఏమైందంటే ఈ మధ్యకాలంలో COVID-19 తర్వాత